జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చివరి నిమిషంలో అంటే గందరగోళం అయితే నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు కేవలం ఎంఐఎంకు మద్దతు పలుకుతూ వారి కోసమే డివిజన్లు విభజన చేశారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అంటే వాటిపైన కూడా మేయర్ గద్వాల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ సభ్యులు అక్కడైతే పేపర్లు చింపి విసిరేసిన పరిస్థితి అవుతుంది. మనతో మాట్లాడడానికి మేడం అమీర్పేట్ కార్పొరేటర్ ఉన్నారు. ఏదైతే ఎంఐఎం వాళ్ళు ఉన్నారో వారి గురించి ఎంఐఎం పార్టీ అంటే ఎంఐఎంఏ, మైనారిటీ అంటే మైనారిటీ. ఆ పేరు తెస్తే వాళ్ళ కోపం ఎందుకు వస్తుందో, మేయర్ గారి కోపం ఎందుకు వస్తుందో అర్థం కాదు. మైనారిటీ అంటే ఒక వింగ్కి పేరు, అది వాళ్ళకి ఇబ్బంది ఏమొస్తుందో మాకు తెలియట్లేదు. మైనారిటీలకి వారికి అనుకూలంగానే చేశారు ఈ విభజన, సమానంగా చేయాలి, అందరికీ ఒకే ఓటింగ్ శాతం ఉండాలి అని చెప్పడం, అందులో ఏం తప్పు ఉందని మేయర్ గారు చేశారు అన్నది ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే 266 జీవో మొత్తం అందరు కార్పొరేటర్స్ కి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రతిపాదనకి ఎలా అయింది? 150 to 200 266 జీవో ఉంది, దాని ద్వారానే ఇవన్నీ చేశారు. అది తేటతెల్లం చేసి మాకు ఆ జీవో కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎంఐఎం కార్పొరేటర్ల డివిజన్లని 20,000కి 30,000కి ఒక డివిజన్ చేసిరు. మాది మౌలాలిని ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా అట్లే ఉంచారు. 70,000 ఓట్లు ఉంటాయి. అసలు ఎన్ని డివిజన్లను అట్లే ఉంచిర్రో మేయర్ తెలపాలి. ఎవరి మెప్పు పొందడానికి అట్లా చేసిర్రో కమిషనర్ తెలపాలి. ఎక్కడెక్కడ మైనారిటీలు ఉంటారో అక్కడ వాళ్ళకు అనుకూలంగా చేసిర్రు. మైనారిటీ లేని దగ్గర పార్టీలకు విభజన చేసిర్రు. ఇది మేము ప్రశ్నించినందుకు పార్టీల పేరు తీయొద్దు అని చెప్పడము కరెక్ట్ కాదు. ప్రశ్న అనేది పార్టీలతోనే వస్తుంది. మీరు కౌన్సిల్లో లేవతిన్న అంశాలు ఏంటి? అసలు మేయర్ ఏమని చెప్పారు? మేడం మాకు ఛాన్స్ ఇవ్వలేదు, మొత్తం మైనారిటీకే ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళకే పెద్దపీట వేసింది. మైనారిటీ యొక్క పేరు తీసుకున్నందుకు మొత్తం అర్జెంట్ అనేసి వెళ్ళిపోవడం జరిగింది. అసలు మైనారిటీకి వాళ్ళకు 40 సీట్స్ ఉన్నది, ఇప్పుడు మొత్తం 80 డివిజన్స్ వాళ్ళకు విభజించబడినవి. ఇప్పుడు మనకి హిందూస్ అన్నట్టు ఏం చేసిండ్రు మనకు? ఇప్పుడు సరస్వతి కాన్సెప్ట్ తీసుకుంటే రెండు డివిజన్స్ చేసిండ్రు, కానీ ఎట్లా చేసిండ్రు, ఏ పద్ధతిగా చేసిండ్రు, ఏ బేసిక్గా చేసిండ్రు? ముందుగా మాకు ప్రజాప్రతినిధిగా మాకు చెప్పాలి. అది కూడా చెప్పకుండా ప్రజలకు తెలియకుండా వాళ్ళంతలో వాళ్ళు చేయడం అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమస్యమో మాకు తెలిపాలని చెప్తుంది. చెప్పండి అన్న, డివిజన్ చోరీ నైచాలిగా అంటున్నా ఏం జరిగింది అసలు? డివిజన్ చోరీ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర అభివృద్ధి ఏ విధంగా చేస్తుందో చెప్పకుండానే నగరాన్ని ఎన్ని పాలక మండలి కింద మారుస్తారు, వాటి బౌండరీస్ ఏంది, మరి ఈచ్ వార్డులో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఏ మ్యాప్స్ ఉన్నాయి, ఏ పాపులేషన్ ఉంది, ఏది చెప్పకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిలిమిటేషన్ ప్రక్రియ నడిపింది. ఇది చాలా తప్పు. ఇది భవిష్యత్ తరాలు నష్టపోయే విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు పూర్తి స్థాయిలో డేటా పెట్టాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది, అసలు ఎంత వేయాలని, ఎన్ని పాలక మండలిగా చేస్తారు, ఏ విధంగా ఏ డివిజన్లో ఎంత పాపులేషన్ ఉందో చెప్పిన తర్వాత మీరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అప్పటి వరకు ఈ డివిజన్ చోరీ చెల్లదు. ఈరోజు ఓట్ల దొంగలని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వము డివిజన్ దొంగతనాలు చేస్తుంది, హైదరాబాద్ ప్రజల భవిష్యత్తును దొంగతనం చేస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి జరుగుతున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ప్రజా ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే కోర్టుకు పోతాం. ఖచ్చితంగా వీళ్ళ ప్రయత్నాలు ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకుంటాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఏం జరిగింది అసలు? మీరు అక్కడ కౌన్సిల్లో కూడా పేపర్లు చింపి విసిరేసిన పరిస్థితి ఎందుకు అట్లా జరిగింది అసలు? ఇదంతా కూడా అసంబద్ధమైన ప్రాసెస్ ప్రకారం జరిగింది. ఎటువంటి సంప్రదింపులు జరగకుండా ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు, 150 డివిజన్ ప్రజాప్రతినిధులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ప్రజలతో సమాచారం తీసుకోకుండా ఈ డివిజన్స్ అంతా కూడా చేయడం జరిగింది. కేవలం మైనారిటీ సంతుష్టీకరణ విధానం కోసం, ఎంఐఎం మెప్పు కోసం రేషనలైజేషన్ చేయకుండా వాళ్ళ డివిజన్లు 15,000, శివారు ప్రాంతాల్లో 50,000, 70,000గా విభజించింది. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క డివిజన్ అనేది సైంటిఫిక్గా ఉండాలి. అందరితో ప్రజలతో చర్చించినాక, ప్రజాప్రతినిధులతో చర్చించినాక ఈ మ్యాప్లో ఏముందండి, మ్యాప్లో 1, 2, 3 నంబర్లు పెట్టింది, కానీ ఎక్కడ కాలనీ బౌండరీస్ కానీ అన్డిఫైన్డ్ బౌండరీస్ తప్ప ఎక్కడ కూడా స్పష్టత లేదు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం గేట్ ఎదురుగా అయితే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ చోరీ నైచలేకి అంటూ కూడా ఇక్కడ నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఈరోజు కౌన్సిల్ పెట్టింది మీ అభ్యంతరాలు వినడానికైనా కౌన్సిల్ పెట్టారు, కనీసం మీరు చెప్పిన వినతుల వాళ్ళు ఏమన్నా విన్న పరిస్థితి ఉందా? ఈరోజు కౌన్సిల్ తూతు మంత్రంగా జరిగింది. ఎప్పట్లాగానే ప్రతి కౌన్సిల్ ఎలా జరుగుతుందో ఇంత సెన్సిటివ్ ఇష్యూని కూడా ఇంత అపహాస్యంగా మాకు ఏదైతే మేము నిజాలు మాట్లాడాలనుకున్నామో దాన్ని నొక్కారు.
ఏదైతే ఇది పోలరైజేషన్ గురించి ఏదైతే మేము మాట్లాడాలనుకుంటున్నామో అది మేము చెప్పట్లేదు, అది గూగుల్లో ఉంది. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే వస్తుంది మనకి. ఇంత స్పష్టంగా కనిపించినప్పటికీ కూడా జస్ట్ ఎంఐఎం పేరు ఎత్తితే మేయర్ అక్కడ మా మైక్లు కట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? వీళ్ళు అసలు కాన్స్టిట్యూషన్ కి అబాయిడ్ ఉన్నారా లేకపోతే యాంటీ కాంగ్రెస్? అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఎప్పుడూ కూడా యాంటీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇది కూడా అలాగే చేస్తుంది. ఇది చాలా దారుణం, శోచనీయం. ప్రతి ఒక్క వార్డుని కన్సిడర్ చేసి కనీసం సజెషన్స్ తీసుకుంటారు అనుకున్నాను, కానీ మా వాయిస్ ను ఈ రోజు ఖండించారు, మైక్లు కట్ చేశారు. చాలా చాలా శోచనీయం. అంటే మేయర్ గారు కూడా డివిజన్ల కోసం ప్రతిపాదన నాకు తెలియదని చెప్పి కూడా ఒక మాట మాట్లాడారు. అదైతే జోక్ ఆఫ్ ద డే. అసలు మేయర్కే తెలియదంట ఇటు దీని గురించి. డిప్యూటీ మేయర్కి కానీ మేయర్కి కానీ ఈ విషయం మీద అవగాహననే లేదన్నమాట. అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మొత్తం ఇద్దరు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటయ్యి ఇక్కడ వచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే అందరు నమ్ముతారు అనుకుంటున్నారా? ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. డిప్యూటీ మేయర్ అయితే క్లియర్ గా చెప్తున్నారు, నా డివిజనే నాకు తెలియకుండా చేసిర్రు అని చెప్తారు. కానీ ఎంఐఎంలకు అన్ని తెలుసు. ఎంఐఎంలకు 25 డివిజన్లు పెంచేసారు. ఆడ బలాల ఓపెన్ గా ఒప్పుకున్నాడు, మేము మా డివిజన్ లో జోలికి రాకండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీకు దమ్ముంటే సెంట్రల్కి వెళ్ళి చెప్పించుకోండి, మా డివిజన్ కు రావద్దంటారు. ఇలా ఓల్డ్ సిటీలో ఉన్నట్టు హిందువులను మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ డివైడ్ చేశారు. 2 సీట్లు కూడా బీజేపీ గెలవకుండా చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఇవాళ చంద్రాయన్గుట్టలో రోహింగ్యాలకు ఒక డివిజన్ చేశారు, ఇలా బంగ్లాదేశ్ లో ఉండేటోళ్ళకి ఒక డివిజన్ చేశారు. ఇవన్నీ పూర్తిగా అన్యాయంగా చేస్తున్నారు. సిసిజి వాళ్ళు చేసిన దాన్నే వీళ్ళు కూడా ప్రతిపాదించాలని చెప్పారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఏవైతే ఇచ్చారో వాళ్ళది ఆఫీసర్లు మరి ఏం చేస్తున్నారు? మేము అడిగిన ప్రశ్నలకు ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకు? ఇలా ఎంఐఎంఓలు వస్తూ మేము ప్రతిదీ అడిగేసరికి వాళ్ళ కోపం వస్తూ ఉంది. ఈ కోపానికి వాళ్ళ బాధ్యత ఎంఐఎం కాంగ్రెస్ తీసుకుంటుంది. మీరు అట్లా మాట్లాడవద్దు, ఇట్లా మాట్లాడదు, నీ ఒక డివిజన్కే మాట్లాడు. ఇలా హైదరాబాద్ మొత్తం గురించి మాట్లాడతాం, 300 డివిజన్ల గురించి మాట్లాడతాం, అక్కడ హిందువుల గురించి మాట్లాడతాం. నగర శివార్లు మొత్తం అశాస్త్రీయంగా చేశారు. మాకు 1,00,000 ఓట్లు ఉంటాయి, వాళ్ళకి 20,000 ఓట్లు ఉంటాయి, ఎట్లా అని అడుగుతున్నాం. వాళ్ళకి ఆల్రెడీ అపార్ట్మెంట్లు లేవు, హై రేంజ్ అపార్ట్మెంట్లు లేవు, అక్కడ ఖాళీ ప్లేస్ లేవు, కొత్త లేఅవుట్లు లేవు. మాకు కొత్త లేఅవుట్లు వస్తుంటాయి, రోజు దినదిన అభివృద్ధి చెందుతుంటుంది, దినదినాది ట్యాక్సులు వస్తుంటాయి. వాళ్ళకి ఏం పెరగకున్నా కూడా వాళ్ళకి 25 డివిజన్లు ఎందుకు పెంచారు అని అడిగితే వాళ్ళ కోపాలు వస్తున్నాయి, మా మీదకి దాడులకు వస్తూ ఉన్నారు. అందుకనే మేము ఈ రోజు పూర్తిగా ఇదంతా దొంగది, ఈ డివిజన్లు అనేది కూడా ఎంఐఎం దారుసలాంలో జరిగినటువంటి పద్ధతి ఇది మొత్తం కూడా ఎంఐఎం అంతా కూడా కాంగ్రెస్ కనుసన్నలో చేసింది. వాళ్ళని ఏమవుతుంది వీళ్ళంటారు, వీళ్ళకి ఏమనొద్దు అంటారు. అంటే దారుసలంలో చేసిరా, ఎంఐఎంకు అనుకూలంగా చేసిరంటే అట్లా అనొద్దట. నా మన్సూరాబాద్ గురించో గౌలీపుర గురించో చిన్న విషయాలు మాట్లాడండి, కానీ ఏ విషయాలు మాట్లాడొద్దు అంటారు. ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ని ఎంఐఎం కాళ్ళ కాడ పెట్టేసింది, వాళ్ళకు అనుకూలంగా చేసింది. ఓటుకు పోతాము, ప్రజలకు తెలియజేస్తాము, నగర శివాలు ఉండే ప్రజలను మేలుకొల్పుతాం. అయితే ఇదంతా డివిజన్ చోరీ కేవలం ఒక వర్గం కోసం మాత్రమే ఇది డీలిమిటేషన్ అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. ఒకవేళ డీలిమిటేషన్ కనుక సరైన పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో కనుక జరగకుంటే దీన్ని మేము అడ్డుకుంటాం, కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ కౌన్సిల్కి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు కూడా సరైన పద్ధతిలో ఇక్కడ డీలిమిటేషన్ జరగలేదని కూడా చెప్తున్నారు. అయితే జవహర్ నగర్కు సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కూడా హైదరాబాద్లో ఉన్న నగరంలో ఉన్న చెత్త మొత్తం తీసుకొచ్చి జవహర్ నగర్లో వేస్తారు, కానీ అక్కడ వాళ్ళకు కూడా సరైన పద్ధతిలో కూడా ఇక్కడ డీలిమిటేషన్ ప్రక్రియ సరిగా జరగలేదని కూడా చెప్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన అసంతృప్తిగానే ఉన్నారు. దీన్ని కౌన్సిల్ సమావేశాలు కూడా మరికొన్ని రోజులు జరపాలి. అట్లాగే మేయర్ కమిషనర్ కూడా అందరితో మరోసారి చర్చలు జరిపి డీలిమిటేషన్ సరైన ప్రక్రియలో చేయాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగిన కౌన్సిల్ మీటింగ్లో అయితే కార్పొరేటర్లు వాళ్ళ ఒక వాయిస్ని అయితే వినిపించారు. చూడాలి మరి డీలిమిటేషన్ ప్రక్రియ ఏ వరకు సాగుతుంది, ఒకవేళ ఇది సజావుగా సాగుతుందా లేకుండా కోర్టుకి వెళ్ళి దీనిపైన స్టే తీసుకొస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, GHMC ఆఫీస్, హైదరాబాద్.